హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మారేడుమిల్లి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది రంపచోడవరం అన్నమాట. రంపచోడవరం నుంచి మనం ఫస్ట్ అయితే రంప చూద్దాం. రంపలో వాటర్ ఫాల్స్ ఉందని మీకు ఎవరు చెప్పుకుంటారో నాకు తెలిసి చాలామంది మారేడుమిల్లి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇది రంప వెళ్ళే రోడ్డు అనమాట. యాక్చువల్గా అయితే రంపచోడవరం నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ అటువైపు రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ మమ్మల్ని రోడ్డు మళ్ళించి ఇటువైపు పంపించారు. ఇది పందిరిమామిడి నుంచి షార్ట్ కట్ అనమాట. ఇది ఇలాగ మనం డైరెక్ట్గా రంప వెళ్ళిపోవచ్చు, రంప వాటర్ ఫాల్స్కి. ఈ రోడ్డు అయితే కొంచెం గోతులుగానే ఉన్నది, కొంచెం రోడ్డు అంతా తవ్వేశారు, అయినా ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా రంప అనమాట. అది ఈ రోడ్లో ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఇప్పుడు రంప అయితే చూసేద్దాం. మరి ఇంకా లేట్ ఎందుకు. రంప అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇది రంప అనమాట. ఇదంతా విలేజ్. అంటే విలేజ్ అంటే ఇల్లు లేవేంటి అనుకుంటున్నారేమో. ఇక్కడ కొంచెం ఇది తెలుసు కదా ఫ్రెండ్స్, గిరిజనులు కొద్దిగా తక్కువగానే ఉంటారు. ఇది రంప ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి అనమాట. స్ట్రైట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే డైరెక్ట్ రోడ్డు రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఆ పక్కన టికెట్ కౌంటర్ అనమాట. టికెట్స్ రేట్స్ వచ్చి పర్ హెడ్ 50 రూపీస్. బైక్స్కి అయితే 30 రూపీస్, కార్కి 50 రూపీస్, బస్కి 100 రూపీస్ అనమాట. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో వాటర్ ఫాల్స్. ఇది లోపల అనమాట. మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇది రైట్ సైడ్ పైనుంచి వాటర్ వస్తుంది. ఇక్కడ స్లోగా కనిపిస్తుంది, కొంచెంగా వస్తూ ఉంటుంది. ఇదైతే జస్ట్ ఒక 300-400 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు, పర్వాలేదు. పెద్దవాళ్ళైనా ఇబ్బంది అయితే ఏముండదు. చాలా ఈజీగానే మూవ్ అవ్వచ్చు. ఇంకా మనం ముందుకెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను. మనం ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్. వచ్చేసాము, ఇంచుమించు కొంచెం దగ్గరలోనే ఉన్నాము. ఇది రైట్ సైడ్ నుంచి పైనుంచి వస్తున్న వాటర్ అనమాట. ఈ వాటర్ని ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ అన్ని అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది 150 మీటర్స్ దాటిన తర్వాత కొంచెం సిట్టింగ్ అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళు గట్రా ఇబ్బంది పడతారు కదా, అందుకోసం వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ అరేంజ్ చేశారు. రైట్ ఫ్రెండ్స్, ఇదే ఆ మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. మనం అయితే డైరెక్ట్గా వచ్చాము. ఇక్కడ పక్కన శివాలయం ఉంటుంది, చిన్న టెంపుల్ ఒకటి కూడా ఉంటుంది. మహాశివరాత్రి రోజు అయితే అసలు ఖాళీయే ఉండదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇదే అనమాట మెయిన్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్ లాంటి చేశారు ఇక్కడ. అది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అదే మెయిన్ వాటర్ ఫాల్స్. ఈ పక్క లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్నానం చేయడం, ఆ తర్వాత ఈ పక్కన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ ఉన్న గుడిని దర్శించుకోవాలన్నమాట. అది ఆ పక్కన కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే శివాలయం. గుడి లోపలికి వెళ్దాం మనం. గుడి లోపల కూడా మీకు దేవుణ్ణి చూపిస్తాను.
ఈ వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ. మీరు తప్పకుండా విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటర్ అయితే ఫుల్ కూలింగ్ అనమాట, చల్లగా భలే ఉంది. స్నానం చేయడానికి ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు మీరు. మనం ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి మీకు లోపల దేవుని గట్ట చూపిస్తాను. ఇదే టెంపుల్కి పక్కన టెంపుల్కి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్ లాగా వేసారనమాట. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ శివునిది గుడి ఉంటుంది, శివుని విగ్రహం గట్రా ఉంటుంది. లోపల నందీశ్వరుడు, ఇక్కడ ఒక పూజారి కూడా ఉంటారు. టైం టు టైం వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు ఆయన. ఇది ఫ్రెండ్స్, ఇది రంపచోడవరం ఫుల్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మనం బ్యాక్ అయితే మూవ్ అవుదాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చిన్న ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చిన్న సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను రంప గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను, డైరెక్ట్గా చూపించాను కూడా. దీని తర్వాత మనం డైరెక్ట్గా మారేడుమిల్లి వెళ్దాం. మారేడుమిల్లిలో మీకు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాను, ప్రతి ప్లేస్ గురించి మీకు వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయటకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు. టాయిలెట్స్ కూడా ఇబ్బంది అయితే లేదు. ఒక 100 మీటర్స్ నుంచి 100 మీటర్స్ గ్యాప్లో ఒక 3 టాయిలెట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది మనం ఇప్పుడు అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం మారేడుమిల్లి వెళ్ళడానికి మన ప్లాన్ అయితే ప్రిపేర్గా ఉన్నాం. ముందుకైతే వెళ్దాం మనం మారేడుమిల్లికి. ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఒక తీర్థం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి ఇక్కడ బ్రేక్ డాన్స్, జైంట్ వీల్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. అయితే మనకి ఇంకా చాలా విజిట్ చేయాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయని చెప్పి ఇంక ఇక్కడ ఆగలేదు, ముందుకైతే వెళ్తున్నాం. మరి ఇది మారేడుమిల్లి ఎంట్రన్స్ అనమాట. మారేడుమిల్లి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటే కనుక గుడిసె స్టేషన్ హిల్స్ అనమాట, గుడిసె హిల్స్, అక్కడికైతే వెళ్తాం. అయితే అది మార్నింగ్ 9 to 4 వరకు మాత్రమే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4. ఇక్కడ నుంచి వై జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ కానీ తీసుకుంటే కనుక డైరెక్ట్గా భద్రాచలం రోడ్ అనమాట అది. ఈ రోడ్లో మనకు తగిలే వచ్చి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. అయితే టైం అప్పటికే 5 అయిపోవడం వల్ల మేమైతే రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్స్ అయితే చూసాము. ఇక్కడ వనవిహారి అనే ఒక రిసార్ట్ కనిపించింది. ఇది ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ పుష్ప 2 వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు ఇక్కడే స్టే చేశారంట. ఈ రిసార్ట్కి అయితే మంచి నేమ్ అయితే ఉంది. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది సిటీకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సేఫ్టీ అయితే పర్వాలేదు, ఇబ్బంది అయితే ఉండదు. ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. ఇక్కడ ఇటువైపు ఉన్నది కొంచెం పెద్ద హౌస్ అనమాట. ఇది ఎక్కువ స్ట్రెంత్ వచ్చినప్పుడు దానికి అదైతే ప్రిఫర్ చేస్తారు. ఒక సింగిల్ రూమ్ అయితే కనుక 2500, పెద్ద ఒక సింగిల్ హౌస్ అయితే కనుక 4000 అలా ఉంటుంది అనమాట ఇక్కడ రెంట్స్ వచ్చి. ఇక్కడ కూర్చోవడానికి బయట సిట్టింగ్ అన్నీ కూడా బాగున్నాయి. బాగా చలి ఎక్కువ అనిపించినప్పుడు ఇక చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూర్చుని మధ్యలో మంట కింద వేస్తారనమాట. కూర్చుని మంట వేడి కాగుతూ ఉండాలి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కిడ్స్ గేమింగ్ కూడా ఉంది. ఈ చెట్టు దగ్గర కూర్చోడానికి టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. నాన్ వెజ్
ఇప్పుడైతే మనం కంటుకున్న రూమ్లోకి వెళ్ళి మీకు అన్ని డీటెయిల్స్ అయితే వివరిస్తాను. లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మనకి అందుబాటులో ఉన్నాయి, పర్వాలేదా, మనం తీసుకుంటే రూము మనం ఇచ్చే మనీకి సాటిస్ఫై అయ్యామా లేదా అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా కూల్గా కూడా ఉంది. ఇప్పుడైతే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. నడండి, లోపలికి వెళ్దాం. ఇది లోపల వ్యూ అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను. మీరు ఈ మారేడుమిల్లి వచ్చినప్పుడు ఈ రిసార్ట్ని విజిట్ చేయండి. నాకైతే బెటర్ అనిపించింది, వాల్యూ ఫర్ మనీ అనిపించింది. లోపలైతే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. సిక్స్ బై సిక్స్ బెడ్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ ఏసీ కూడా ఉంది. ఏసీ అయితే నాకు తెలిసి ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ సీజన్లో కూడా చలిగానే ఉంటుంది. ఫ్యాన్ వేసుకుంటేనే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతా చలి వేస్తుంది ఇక్కడ. చాలా నీట్గా అయితే ఉంది రూము. రూమ్ అయితే పర్వాలేదు. ఇది కబోర్డ్ అనమాట. ఈ మారేడుమిల్లిలో ఏ రిసార్ట్కి వెళ్ళినా సరే మార్నింగ్ 9 చెక్అవుట్ అనమాట. టాయిలెట్స్ కూడా పర్వాలేదు, బాగానే నీట్గానే ఉన్నాయి. గ్రేజర్ కూడా ఉంది హాట్ వాటర్తో స్నానం చేయడానికి. అయితే ఇప్పుడు మనం మారేడుమిల్లికి బయటకు వెళ్ళి మరి మన భద్రాచలం రోడ్లోకి వెళ్ళి మిగతా రిసార్ట్స్ కూడా మీకు చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేక మన వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని ఆలోచించి మరి అయితే మనం వాటర్ ఫాల్స్కి మరి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ 8 అయింది కాబట్టి 9 వరకు ఏ వాటర్ ఫాల్స్ ఓపెన్ చేయరు. అందు గురించి మనం డైరెక్ట్గా మన్యం వ్యూ పాయింట్కి వెళ్దాం. మన్యం వ్యూ పాయింట్ అయితే మనం డైరెక్ట్గా చూడొచ్చు. అది కవర్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది వెళ్ళే దారిలో మనకి ఇక్కడ శ్రీవనం రిసార్ట్స్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను వనవిహారీ రిసార్ట్స్కి వెళ్ళక ముందు ఇక్కడికే వెళ్ళి అడిగాను. అడిగితే వీళ్ళైతే రెంట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. 5,000 అంట, 5,000 అంట పర్ డే. అందుకే ఇంకా మన బడ్జెట్కి ఎక్కువైపోతుందని చెప్పి మేమైతే అక్కడ అది ప్రిఫర్ చేసాము. ఇదంతా భద్రాచలం రోడ్డు. ఇప్పుడైతే మనం మన్యం వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చల్లగా కూల్గా, చూస్తుంటేనే అసలు ఇక్కడే ఉండిపోవాలి అంతలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడడానికి. మీరు వాటర్ ఫాల్స్ మిస్ అయినా కానీ మన్యం వ్యూ పాయింట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకైతే నేను చూపిస్తాను. అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్డు అయితే మంచి నీట్గా ఎంత బాగుందో. ఆ మంచు, చెట్లు, ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ అనమాట. మనం వచ్చేటప్పుడు దీన్ని కవర్ చేద్దాం. ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ కోతులు అయితే బాగా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ రోడ్డు మీద. వాటికి ఆహారం పెట్టొద్దని కూడా పక్కన మనకి బోర్డ్స్ మీద అయితే రాసి ఉంటుంది. ఎందుకు పెట్టద్దు అంటారంటే అవి ఏమన్నా మనం పెట్టే ఆహారానికి అలవాటు పడి రోడ్డు మీదకి వచ్చేస్తాయి, వెహికల్స్ ఏమైనా గుద్దేస్తాయేమో అని భయం అనమాట. దానివల్ల అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కదా, దాని గురించి ఇలా బోర్డ్స్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం మన్యం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మాకు ఒక చిన్న వ్యూ ఒకటి కనిపించింది, చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఒకసారి ఆగాము. ఆగి మొత్తం అంతా చూసాము. ఇదంతా షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా వీడియోలో కాకుండా డైరెక్ట్గా చూస్తే కనుక మీరైతే చాలా ఇష్టపడతారు. మనమైతే మరి ఇంకా ముందుకు వెళ్ళి మన్యం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ 40-50
స్పీడ్లో వెళ్తే కొంచెం మనం కంట్రోల్ చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, మరీ ఓవర్ స్పీడ్ అయితే వద్దు. ఇది అనమాట మన్యం వ్యూ పాయింట్. మన వెహికల్ని ఇక్కడ పక్కన పార్క్ చేసి మనం అయితే ముందుకు వెళ్దాం. మీకు అంతా వ్యూ అంతా చూపిస్తాను ఇప్పుడు. ఇదే అనమాట మన్యం వ్యూ పాయింట్. మనం ఇంచుమించు ఆ కొండకి దగ్గర సమానంగా హైట్లోకి వచ్చేసాం మనం ఈ ఘాట్ రోడ్ నుంచి. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి. ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ 8:30 అలా అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడైతే ఎవరో ఒక అతను ఎవరో వచ్చినట్టున్నారు. వాయిస్ అయితే రిఫ్లెక్ట్ అవుద్ది ఫ్రెండ్స్. మనం ఏదైనా మనకి ఇష్టమైన వాళ్ళ గురించి అందుకో ఎవరు అరుస్తున్నట్టున్నారు, ఇలాగా మనం అరిస్తే దానికి వాయిస్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది, మళ్ళీ మనకి వెనక్కి వినిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జలతరంగని అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము. ఇది అమృతధార వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడికైతే మనం రావడం జరిగింది. ఇక్కడైతే ఇదైతే 9 to 4 వరకు మాత్రమే టైము. 4 లోపు మాత్రం బయటకు వచ్చేయాలి. ఇక్కడ లోపల ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్ అనమాట. అమృతధార వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మన్యం వ్యూ పాయింట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ మాత్రం ఉంటుంది అనమాట. చాలా దగ్గరగానే ఉంటుంది. ఇది లోపల వ్యూ. ఇది మనం టికెట్ తీసుకున్న తర్వాత ఈ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అనమాట లోపల. అయితే ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే బయలుదేరాము. బయలుదేరిన తర్వాత దారిలో మాకు తేనె కనిపించింది. అయితే ఇక్కడ ఇతను గిరిజనులు అనమాట. తేనె అయితే టేస్ట్ చేయమని చెప్పి మాకు వేశారు. కేజీ 450 రూపాయలంట. ఇక్కడ 2 రకాల తేనెలు అయితే ఉన్నాయి. ఒకటి పుట్ట తేనె, ఇంకోటి ఏమో ఒకరి తేనె. ఒకరి తేనె వచ్చి పెద్దవాళ్ళకి, పుట్ట తేనె ఏమో పిల్లలు పెద్దలు ఇద్దరు తీసుకోవచ్చు అంట. మేమైతే పుట్ట తేనె తీసుకున్నాం పిల్లల కోసం అని. అయితే 200 అయితే తీసుకున్నారు అతను. ఇక్కడ నుంచి బయలుదేరి మేము అంటే మా వాళ్ళు టిఫిన్ ఆకలేస్తుందంటే వాళ్ళు ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఆగాము ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ అయితే చేసాము. వేడి వేడి ఇడ్లీ చాలా బాగుంది. దాని తర్వాత మేము జలతరంగని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ ఇంకా టైం అవ్వకపోవడం వల్ల ఇంకా ఓపెన్ చేయలేదు. వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తారని. ఈలోపు మీకు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా పర్ హెడ్ 50 రూపీసే. పార్కింగ్ ఫీజు అయితే ఏమీ లేదు, పార్కింగ్ అయితే ఫ్రీయే. మనకి రోడ్డుకి అటువైపు ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్, అటువైపు మనం పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్. ఇది కూడా 9 to 4 వరకు మాత్రమే. 4 గంటలకు ముందు మనం బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. లోపల వంటలు చేయడానికి కూడా అలౌ చేస్తారు వీళ్ళు. వంటలు చేసుకొని భోజనాలు చేయడానికి ఎందుకంటే అలౌ చేస్తూ ఉంటారు. అది రోడ్డు అవతల పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా గుడిసె హిల్స్, ఇంకా పుష్ప2 బ్రిడ్జ్, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవైతే నేను నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.